మాట్లాడమని ఆడవాడలే విడిదాన్ని వాడు మరచిపోలేనయా మేలులు నీ మేలులు విడచిపోలేనయా నా ప్రాణము నంతవరకు మరచిపోలేనయా నా ప్రాణము నంతవరకు మరచిపోలేనయా హల్లెలూయా యేసయ్యా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయా మేలులు నీ మేలులు మరచిపోలేనయా కొండలలో ఉన్నను నన్ను మరచిపోలేనయా శ్రమలలో ఉన్నను నన్ను విడచిపోలేనయా కొండలలో ఉన్నను నన్ను మరచిపోలేనయా శ్రమలలో ఉన్నను నన్ను విడచిపోలేనయా నిధి గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా నిధి గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయా మేలులు నీ మేలులు మరచిపోలేనయా సామెతల గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనం. బైబిల్ నన్ను ప్రేమించి వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. హల్లెలూయా కదా. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతుంటే ఏంటంట, నన్ను ప్రేమించే వాళ్ళని నేను ప్రేమిస్తున్నా అని చెప్పేసి అంటున్నాను. దేవుని మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఎవరైతే దేవుని ప్రేమిస్తూ ఉంటారో దేవుడు తిరిగి ఏం చేస్తూ ఉంటాడంట, వారిని ప్రేమిస్తూ ఉంటాడంట కదా. మరి ఈ నూతనంగా మరి సంవత్సరం అడుగు పెట్టబోతున్నటువంటి జంట కూడా కదా యేసయ్యను ప్రేమించాలి. అదేవిధంగా యేసయ్యను ప్రేమించడంతో పాటు వీళ్ళిద్దరు కూడా ప్రేమ కలిగి జీవించాలి. యేసయ్యను మనం ప్రేమించాలి, దాంతో పాటు వీళ్ళిద్దరు కూడా ఎట్లుండాలంట? ప్రేమ కలిగి జీవించాలంట కదా. ఏ భార్య భర్తలలో దేవుని ప్రేమ ఉంటుందో, వాళ్ళలో ఒకరికొకరు ప్రేమ ఉంటుందో, వాళ్ళ దాంపత్యం ఎట్లుంటుందో తెలుసా? జీవితాంతం సంతోషంగా ఉంటుంది కదా. మారుతున్నటువంటి కాలంలో మనం గమనిస్తూ ఉంటే భార్య భర్తలలో ఎన్నో గొడవలు, ఎన్నో కొట్లాటలు, ప్రేమ లేదు, తగ్గింపు లేదు, శాంతం లేదు కదా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా, మీరు ప్రేమ కలిగి జీవించాలని చెప్పేసి కదా. ప్రేమించాలంట, ప్రేమించుకోవాలంట. భర్తని భార్య ప్రేమించాలి, భార్య భర్త ప్రేమించాలి. అర్థమవుతుందా కదా. ఎప్పుడైతే ఇరువురు ప్రేమ కలిగి జీవిస్తూ ఉంటారో వాళ్ళ జీవితంలో దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉంటాడు. ఇట్లనే ఒక దగ్గర ఒక చర్చిలో ఒక పెళ్లి జంట పెళ్ళి అయింది, పెళ్లి రోజు ఉందని చెప్పేసి అయ్యగారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుని వచ్చినాక అయ్యా ప్రార్థన చేయండి అయ్యా, మాది ఈరోజు పెళ్లి రోజు అని చెప్పేసి అన్నా. కానీ ఆ పాస్టర్ గారు, అమ్మ వెరీ గుడ్, ఈరోజు మీరు పెళ్లి రోజా, చాలా సంతోషం కదా. ఎన్ని సంవత్సరాలు అయితే పెళ్లి రోజు అయ్యి అని చెప్పి పెళ్లి చేసుకొని మీరు ఎన్ని సంవత్సరాలు అయితే అంటే, అయ్యా 40 సంవత్సరాలు అయిందా అని చెప్పేసి అన్నాను. మీ పెళ్లి రోజు 5 సంవత్సరాలు అయింది, 19 కంప్లీట్ 20 కదా. 40 సంవత్సరాలు అయిందయ్యా మా పెళ్లి జరిగి అని చెప్పేసి అంటాను. అమ్మ వెరీ గుడ్, చాలా సంతోషం. 40 సంవత్సరాల నుంచి మీరు చాలా సంతోషంగా, చాలా విశ్వాసంగా మంచి చర్చకు వస్తున్నారు, చాలా మిమ్మల్ని దేవుడు బహుగా దీవించును కాక అని చెప్పేసి అయ్యగారు అంట. అనుకుంటూ ఒక మాట అంట. వాళ్ళిద్దరు అడిగినట్ట, అమ్మా మరి 40 సంవత్సరాలు అయింది కదా మీ పెళ్ళయి, ఈ 40 సంవత్సరాల జీవితంలో మీకు ఎప్పుడైనా గొడవ అయ్యిందా?
మీ భర్త నిన్న ఎప్పుడైనా తిట్టిండా? మీ భార్య ఎప్పుడైనా భర్తని కిసురుకోవడం జరిగిందా అని చెప్పేసి అంటామంటే భర్త అంటారంట అయ్యగారు. అలాంటివి ఏం లేవు అయ్యగారు, మా మధ్య చాలా సంతోషంగా ఉన్నాం అయ్యగారు, మేము చాలా ప్రేమగా ఉన్నాం అయ్యగారు అని చెప్పేసి అంటే, ఎందుకయ్యా బ్రదర్ అబద్ధం చెప్తున్నాడు, నిజం చెప్పు అంటే, నిజంగా అయ్యగారు అసలు గొడవలే లేవు మా జీవితంలో అని చెప్పేసి భర్త అంటున్నారంట. భార్య కూడా అయ్యగారు మా జీవితంలో గొడవ అనేదే లేదు, నిజం చెప్పండి అమ్మా, ఎందుకు అబద్ధం చెప్తున్నావు, నిజం చెప్పండి అని చెప్పేసి అంటా ఉంటే, అంటే మీ భర్త కోపమే లేదా, అంత శాంతపరుడా, అంత మంచివాడా, అంత సాత్వికమైన మనసుందా అని చెప్పేసి అంటా ఉంటే భార్య అంటా ఉందంట భర్త గురించి, ఎందుకు కోపం లేదండి, ఈయన టచ్ చేస్తా నిలువేల కోపమే, ఎప్పుడు చూడు 24 గంటల కోపమే ఉంటుంది, ప్రతి దాన్ని నా పైన అసహించుకుంటాడు, ప్రతి దాన్ని నా మీద కోపించుకుంటాడు, ప్రతి దాన్ని చిల్లు తొక్కుతా ఉంటాడు. అరే ఇంత కోపం ఉన్న వ్యక్తితో నువ్వు ఎట్లా జీవిస్తున్నావమ్మా, ఎట్లా సంసారం చేస్తున్నావమ్మా అని చెప్పేసి అనగానే అంట ఆ యొక్క భార్య అంటా ఉందంట, ఏముందండి నా భర్తకు ఎప్పుడైతే కోపం రావడం స్టార్ట్ అవుతూ ఉంటుందో నేను మెల్లగా అర్థం చేసుకొని నా కోపాన్ని దిగమింగుకొని ఏం చేస్తూ ఉంటా, బట్టలు తీసుకొని మేడ మీదకి వెళ్ళిపోతా, బట్టలు తీసుకొని మేడ మీదకి వెళ్ళిపోతా, బట్టలన్నీ ఆరేసి గంట అయిన తర్వాత మెల్ల కిందకి వచ్చి నా భర్తకి ఇష్టమైన సేమియా వండి పెడతా, నా భర్తకి ఇష్టమైన సేమియా వండి పెడతా. సేమియా చూడగానే కోపం అంతా ఎక్కడ పోతుందో, అప్పటిదాకా తిట్టిన ఆవేశం అంతా ఎక్కడ పోతుందో, ఆ ఆగ్రహం అంతా ఎక్కడ పోతుందో, ప్రేమగా మాట్లాడడం స్టార్ట్ అవుతుందండి. 40 సంవత్సరాల నుంచి ఇదే చేస్తుందని చెప్పేస్తున్నారు కదా. మరి భర్తలు అడిగంట, ఏమయ్యా మరి ఇంత మంచిగా చూసుకుంటుంది, మరి నీ భార్య కోపం లేదా, అంత శాంతం ముడితే అని చెప్పేసి అంటే, ఎందుకు లేదండి నాకంటే 2 ఇంచులు ఎక్కువ తిరిగి, నాకంటే 2 ఇంచులు ఎక్కువనే ఉంది, అమ్మా మరి ఎట్లా జీవిస్తున్నావా, ఏముంది ఇక నేను కూడా ఆమె కోపం వచ్చింది అని అన్నారు అనుకో, నా కోపం దిగి మీకు అంగి వేసుకొని బయటికి వెళ్ళిపోయి గంట సేపు పక్కనే ఉండి వస్తూ ఉట్టి చేస్తారు రాను. మా భార్యకి పకోడీ అంటే ఇష్టం, మా భార్యకి పకోడీ అంటే ఇష్టం, వేడి పకోడీ తెచ్చి ముందర పెట్టగానే కదా కోపం అంతా ఎక్కడ మర్చిపోతుంది అంటే కదా, కోపం అంతా ఎక్కడ మర్చిపోతుందో సంతోషంగా తిని, ఆ రోజు మేము తిట్టుకున్న తిట్లు, కొట్టుకున్న మాటలు, రకరకాల అవన్నీ కూడా వదిలేసి ప్రేమగా ఉండడం స్టార్ట్ చేస్తామండి. 40 సంవత్సరాల నుంచి ఇదే చేస్తున్నాం, మా జీవితంలో గొడవలు లేవండి అని చెప్పేసి అంటాం. ఈ రోజు మీ జీవితం కూడా అదే ఉందని నమ్ముతా ఉన్నాను కదా. జీవితంలో ఏముండాలంట దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, ఒకరికొకరు ప్రేమ కలిగి జీవించాలంట. ఏ జంటలో అయితే ప్రేమ కలిగి జీవిస్తూ ఉంటారో కదా, ఇతరులు ఎన్ని చెప్పినా కూడా, ఇతరులు ఎన్ని సూటిపోటు మాటలు చెప్పినా, ఇతరులు ఎన్ని రకరకాల ముచ్చట్లు చెప్పినా అవన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, అక్కడి మాటలు అక్కడే తొక్కుతూ ఉంటారు. ఎందుకో తెలుసా, భర్త పైన భార్యకు నమ్మకం, భార్య పైన భర్తకు నమ్మకం. ఎందుకో తెలుసా, వాళ్ళ ఇతరులు ఏముంది, యేసయ్య ప్రేమ ఉన్నది కాబట్టి కదా. మీ జీవితంలో కూడా సిస్టర్ బ్రదర్ కదా, ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని కొట్లాటలు వచ్చినా కదా, 20 సంవత్సరాలు ఇప్పటి నుంచిగా కదా శాంతంగా, మరి బ్రదర్కి ఏమి ఇష్టమో నీకు తెలుసు, నా సిస్టర్కి ఏమి ఇష్టమో నీకు తెలుసు కదా, మరి ఇష్టమైన పదార్థాలు వండి పెట్టుకుంటారా లేకపోతే ఏం చేస్తారా మీకు తెలుసు కాబట్టి, యేసయ్య ప్రేమ చూసుకొని దేవుల్లో సేవలో సాగిపోండి. చిన్న దేవుడి గురించి ఆశీర్వదించుకున్నాను.